హరి ఓం అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఉపవాసం ఎందుకు చేస్తారు, ఉపవాసం ఎందుకు చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు అర్థమవుతుంది. సంస్కృత భాషలో ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం అని అర్థము. కాబట్టి ఉపవాసము అంటే ఆ భగవంతునికి దగ్గరగా ఉండడం అని, అంటే భగవంతునితో సన్నిహిత మానసిక సామీప్యతను సంపాదించడం. మరి ఉపవాసం ఆహారముల మధ్య సంబంధం ఏమిటి అంటే, కొన్ని రకాల ఆహారము మన బుద్ధిని మందకూడిగాను మరియు మనసులో అలజడిని కలిగిస్తుంది. అందువలన మానవుడు కొన్ని నియమిత రోజుల్లో నిరాహారముగా లేక అల్పాహారముగా ఉండి తన సమయాన్ని, శక్తిని ఆదా చేసుకోవడం వలన బుద్ధి చురుకుగాను మనసు పవిత్రంగాను అవుతుంది. ఏ పని తీరుకైనా కూడా అది బాగా పనిచేయాలంటే మరామత్తు మరియు పూర్తి విరామము అవసరము. ఉపవాసములో నిరాహారముగా లేక అల్పాహారముగా ఉండటం వలన జీర్ణమండలానికి విశ్రాంతి లభిస్తుంది. ఉపవాసము మనకు ఇంద్రియ నిగ్రహము అలవర్చుకోవడానికి, కోరికలను ఉదాత్తమైన వాటిగా చేసుకోవడానికి, శాంతితో మనస్సును కలిగి ఉండడానికి మార్గము చూపి సహాయపడుతుంది. ఉపవాసం చేయడం వలన నీరసం వచ్చింది, ఉపవాసం చేయడం వలన కోపం వచ్చింది అనేటట్లు ఉండకూడదు. ఎందుకంటే ఉపవాసం వెనుక ఉన్నతమైన లక్ష్యం లేనప్పుడు, భక్తి శ్రద్ధలు లేనప్పుడు ఈ విధంగా జరుగుతుంది. కొందరు కేవలము బరువు తగ్గించుకునే నిమిత్తమే ఉపవాసం చేస్తారు. మరికొందరు భగవంతుడిని మెప్పించడానికి, తమ కోరికలను నెరవేర్చుకునేందుకు చేస్తారు. మరికొందరు సంకల్ప శక్తి వృద్ధి చేసుకోవడానికి సమయానికే చేస్తారు. కొందరు ఒక విధమైన తపస్సుగాను ఉపవాసం చేస్తారు. ఏ విధంగా ఉపవాసం అస్సలు చేయొద్దు. ఎందుకంటే ఉపవాసం అనేది ఒక ఆహారానికి సంబంధించినదే కాదు, భక్తి శ్రద్ధలతో కూడుకున్నది. మన మనస్సుని భగవంతుని చింత నిలిపివేసే ఒక ప్రక్రియ లాంటిది. కాబట్టి ఈ విధంగా ఎవరు కూడా చేయకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది ఉపవాసం యొక్క నియమ నిష్ఠతలు. ఈ వీడియోలో మీకు ఉపవాసం ఏ విధంగా చేయాలో అర్థమైందని నేను అనుకుంటున్నా. మరీ తక్కువగా కాక ఎక్కువగా కాక యుక్త ఆహారము తీసుకోవడం వలన కేవలము ఉపవాసము చెయ్యనప్పుడే కాక మిగతా రోజుల్లో కూడా శుచి అయిన బలవర్ధకమైన సాత్విక ఆహారం తినడం మంచిది అని భగవద్గీత మనకి బోధిస్తుంది. ఈ వీడియో నేను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశానో నాకు కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు చేసే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ వల్ల ఇలాంటివి మరెన్నో వీడియోస్ చేయాలని నాలో ఉత్సాహం అనేది పెరుగుతుంది. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు. హరి ఓం నమ శివాయ.